ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 3వ తేదీ సోమవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారితంగా గమనించినట్లయితే మీ జీవితంలో ఏదైతే ముగిసిపోబోతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో దాన్ని ఈ రోజైతే మీరు పూర్తిగా ఆ వ్యక్తిని ఈ రోజు మీరైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చండి. అంటే ఏ బంధము అయితే మీరు ముగిసిపోతుంది అని చెప్పేసి భావించారో ఆ బంధము అనేది ఈ రోజున మరలా మీ జీవితంలోకి రాబోతుంది అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున మీకు కుటుంబ ఆరోగ్యము అలాగే వ్యాపారం వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, అత్తకోడల మధ్య సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలోనే మీకు అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిక్రమ 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ సోమవారం రోజున మీ యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనేది జరగబోతుంది అని చెప్పాలండి. ముఖ్యంగా చెప్పవలసి వస్తేనండి, మీరు ఏదైతే కోల్పోయామో అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క బంధము అనేది మీ యొక్క జీవితంలోకి తిరిగి మరలా రాబోతుంది. మరి ఈ విషయంలో మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుంది. అయితే చాలా గొప్ప రోజు అండి. ఎందుకంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా మరింత ఎక్కువగా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా కానీ ఒక బంధము అనేది ఉన్నటువంటి ఒక పాత వ్యక్తి మరలా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అన్నటువంటి సూచన ఈరోజైతే మీకు ఖచ్చితంగా కనిపించబోతుంది. మీరు పూర్తిగా మర్చిపోయాము అని చెప్పేసి అనుకుంటున్న వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలోనే మాట కలిపిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే గతంలో మీకు బాగా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు, ఇప్పుడు మరలా అదే వ్యక్తి మీ యొక్క జీవితంలోకి అసలు ఎందుకు రాబోతున్నారు, మీపై నిజమైనటువంటి ప్రేమతోనే వస్తున్నారా, గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి వస్తున్నారా, లేదంటే వారి వ్యక్తిగత అవసరాల కోసం మరలా మిమ్మల్ని సంప్రదించుకోవాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్క సెకండ్ కూడా ఈ వీడియోని అయితే మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజున వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది కూడాను ఒక పాత వ్యక్తి నుండి ఊహించినటువంటి ఒక పాత మధ్య అంటే మీ మధ్య వచ్చేటువంటి సమాచారం అనుకోకుండా జరిగేటువంటి ఒక కలయిక ద్వారా మీ యొక్క ఆలోచనలు ఈ రోజున పూర్తిగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకున్న ఒక నిర్ణయం అంటే మీ యొక్క ప్రేమ జీవితం కావచ్చు, లేదంటే కుటుంబ పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై చాలా రకాలుగా ప్రభావాలు చూపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అంటే మీ యొక్క మంచితనాన్ని కొంతమంది ఎందుకు బలహీనతగా తీసుకుంటున్నారు, గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు పని కట్టుకొని మరీ తిరిగి మరలా ఎందుకు రావాలనేసి మీ యొక్క జీవితంలో కొన్ని విషయాలను గుర్తు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజున మీ యొక్క గ్రహ ప్రభావాలు అన్నీ కూడా మీ యొక్క కుటుంబము, ప్రేమ, ఉద్యోగ, వివాహ, ధన, ఆరోగ్యాలపై ఎటువంటి ప్రభావాలను చూపించబోతున్నాయి. అలాగే శుభ ఫలితాల కోసం మీరు ఈ రోజున చేసుకోవాల్సిన పూజా పరిహారాలు ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రోజున ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రహ మార్పులు అనేవి రాబోయేటువంటి అవకాశాలు అయితే పరిహారాలు ఈ విధంగా అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాము. ముఖ్యంగా పాత వ్యక్తి నుండి మీకు ఈ రోజున ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ అనేది రాబోతుంది. అనుకోకుండా మీరు కలవడము ఎటువంటి అన్నీ కూడాను జరుగుతాయి అన్నమాట. లేదంటే వారి గురించి ఏదైనా కానీ ఒక సమాచారం ఈ రోజున మీకైతే చేరుకుంటుంది. ఎందుకంటే ఈ రోజున మీ గతంలో జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావడం లేదండి, మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఏదో ఒక అంశము దాని గురించి ఒక సమాధానము అనేది మీకు తెలియపరచడానికి, లేదంటే ఒక సంబంధానికి మరొక అవకాశం ఏదైనా కానీ మీ తరపున ఇవ్వడానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజ స్వరూపాన్ని మీకైతే మరింత ఎక్కువగా తెలియపరచడానికి ఈ రోజున ఈ యొక్క పరిస్థితులు ఈ విధంగా మార్పు అనేది కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఆ యొక్క పాత వ్యక్తి ఎవరు, వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏంటి, వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో ఏదైనా కానీ మంచిదా, లేదంటే మరొక పరీక్షగా, లేదంటే ఏదైనా కానీ ఈ యొక్క ప్రారంభంగా ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క మనసుపై సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలకు బలంగా పనిచేసేటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి. అంటే సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఈరోజు మీకు గుర్తుకు రావడము, ఇంట్లో
పాత వస్తువులు చూసినప్పుడు ఏదైనా కానీ తెలియనటువంటి జ్ఞాపకము అనేది రావచ్చు, లేదంటే పాత ఫోటోలు కనిపించినట్లు ఫోన్లో ఏదైనా కానీ వెతుకుతున్నటువంటి సమయంలో ఒక పాత సందేశం మీకు మరలా కనిపించవచ్చు. మీకు తెలిసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగిన ఒక విషయం గురించి మరలా మీతో చర్చించవచ్చు. ఇటువంటివి అన్నీ కూడాను మీ మనసుకు కొంత వెనక్కి తీసుకోగలిగినటువంటి పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున సంతోషాలకు కుటుంబాలకు ప్రాధాన్యంగా ఎక్కువగా అనేది కల్పిస్తారండి. అలాగే మీ జీవితంలో మీరు ఎక్కువగా సంపాదించినా లేదంటే ఎంత పేరు వచ్చినా కూడాను మీ యొక్క మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు మీ పక్కన లేకపోతే మీకు ఏదో ఒక లోటు అనేది ఉన్నట్లుగా భావిస్తారు కదండి. మీకు డబ్బు మాత్రమే ఆనందాన్ని అయితే ఇవ్వదు కదా. మీ యొక్క మాటను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, మీ యొక్క కష్టాన్ని గుర్తించేటువంటి మనిషి మీ పక్కన ఉండాలని చెప్పేసి మీరైతే ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున గతంలో పూర్తి కాకుండానే మిగిలిపోయిన ఒక బంధము అనేది మరలా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అయితే ఆ యొక్క ప్రేమ బంధం కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి బంధం కావచ్చు, ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉందండి. ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేయడం అనేది కూడా కాదండి. కొన్ని సందర్భాల్లో వారు చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూనే ఉండవచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అనేటువంటి సందేహంలో వారు వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ఒక ధైర్యాన్ని కల్పించి ఉండవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజున గతంలో జరిగిన ఒక విషయం గురించి మీకు ఒక సమాచారము అనేది వస్తుంది. అయితే కుటుంబము లేదంటే స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం అనేది ఈ రోజున మీకు ముందుకు వస్తుందన్నమాట. అలాగే మీ యొక్క మనసుకు కూడా సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడాలి అని అనిపించినా కూడా మొదటి అడుగు వారు ఎవరు కూడా వేయలేనటువంటి ఆలోచన అయితే మీకైతే కలుగుతుంది. అయితే ఈ విషయంలో మీరు సాయంత్రంలో స్పష్టత అనేది వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరు ఊహించినటువంటి మాటలు కూడా ఉన్నాయి, లేదంటే మీరు వ్యక్తి ప్రవర్తన ద్వారా కూడా ఈ యొక్క ఉద్దేశం అనేది కొంతవరకు మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా అవసరం అండి. గ్రహ ప్రభావం అనేది మీ యొక్క జీవితంలో చాలా అవకాశాలను దారితీయబోతుంది. అయితే ఈ యొక్క నిర్ణయం అనేది మీకు తీసుకోవాలి. ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ వస్తారని చెప్పేసి గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా మర్చిపోవాల్సినటువంటి అవసరం ఏది కూడా లేదు కదండి. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశాననేసి జీవితాంతం కూడా వారిని దూరంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఏది లేదు. ఎవరి యొక్క పరిస్థితిని బట్టి వారు అర్థం చేసుకున్నటువంటి మనస్తత్వాన్ని వారే కలిగి ఉండాలి. అయితే వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి యొక్క ప్రవర్తన అసలు ఏ విధంగా ఉండబోతుంది, మీ యొక్క జీవితంలో వారి యొక్క రాక వల్ల ప్రశాంతంగా ఉంటుందా, లేదంటే మరలా ఏదైనా కానీ గందరగోళాన్ని వారు సృష్టించబోతున్నారు అనేది అయితే మీరుగానే గమనించుకోవాలి. మీ యొక్క జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఈ రోజునైతే కనిపిస్తుంది. మీరు ఆ యొక్క వ్యక్తిని మీ యొక్క మనిషి అని చెప్పేసి నమ్మితే అంతా కూడా త్వరగా వదులుకోరండి. అలాగే బయటకు మాత్రం మీరు చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ ఏదైనా కానీ దూరం అయితే అంతా కూడాను పట్టనట్లుగా కొంతమంది ఉంటారనమాట. కానీ మీరు కూడాను అలాగే నటిస్తారు, ఏది కూడా పట్టనట్లుగా పైకి మాత్రం ఉంటారు, కానీ మీ యొక్క మనసు మాత్రం చాలా కష్టంగా బాధగా భారంగా ఉన్నట్లుగా అయిపోతారన్నమాట. అయితే వారితో ఒక్కసారి మాట్లాడితే బాగుండు, నేను ఏదైనా కానీ తప్పు చేశానా, సమస్య ఏదైనా కానీ ఉంటే సరిదిద్దుకుంటే బాగుండు అని చెప్పేసి పదే ఎలాంటి ఆలోచనలే వస్తుంటాయి అన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావానికి కారణం. మీ యొక్క బంధాలు అంటే ఇష్టము, అంటే బంధాల పేరుతో గొడవలు అనేది చేయడం అయితే అసలు ఇష్టం అనేది ఉండదండి. మీకు బాగా స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది కావాలి. ఇదే సమయంలో ప్రశాంతత కూడా అవసరం. ఎవరైతే మీద కోపంగా మాట్లాడితే మీకు వెంటనే కూడా గొడవకు వెళ్లకుండా కొంత సమయం అనేది మౌనంగా ఉంటారు. కానీ ఆ యొక్క మౌనాన్ని ఏంటంటే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు, మీరు ఎవరు కూడా అంటే ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మీకు నిజం తెలియదని కాదు. చాలా సందర్భాల్లో బంధము అనేది చెడిపోకూడదు అనేసి, మనకు ఆ యొక్క బంధము అనేది దూరం అవ్వకూడదు అని చెప్పేసి ఒక అడుగు వెనక్కి వేస్తారనమాట. అంతే, ఎదుటి వ్యక్తి యొక్క తప్పు అనేది చేసినా కానీ అవి ఒక అవకాశం అనేది ఇవ్వాలి అని చెప్పేసి అయితే మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇదే అలవాటు వల్ల గతంలో మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి మీ యొక్క మంచితనాన్ని చాలా తేలికగా తీసుకొని మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు. మీరు ఎప్పటికీ కూడా అక్కడే ఉంటారనేసి ఎన్ని తప్పులైనా చేసినా ఎవరికి ఎలాగైనా క్షమిస్తారని చెప్పేసి వారైతే భావిస్తూ ఉండవచ్చు. ఆ యొక్క కారణంగా మీ యొక్క విలువ అనేది వారికి ఇప్పుడు అర్థం అనేది పూర్తిగా కాకపోయి కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోయారండి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా భరించే స్థితిలో అయితే మీరైతే లేరు. కాలం మీకు అంతా కూడా చాలా రకాల గుణపాఠాలు అనేవి నేర్పించింది. ఎవరు నిజంగా మీ కోసం ఉన్నారు, ఎవరు మీ యొక్క అవసరానికి కోసం వాడుకుంటున్నారు అనేటి మాత్రం మీ దగ్గరకు వస్తున్నారు. ఇది అంతా కూడాను చాలా కొంతకాలంగా ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చాలా రకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, మీరు మారుతున్నటువంటి సమయంలోనే గతంలో దూరమైనటువంటి ఒక వ్యక్తి మరలా మీ వైపు చూడడం ప్రారంభిస్తే సూచనలు అన్నీ కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. ఇక మీరు వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క సమయంలో వారు అనేవి రాకపోవచ్చు. ఒకవేళ మీ యొక్క జీవితం గురించి మీరే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నా కానీ ఈ సమయంలో వారి యొక్క రాక, వారి యొక్క ఫోన్ కాల్ అనేది కూడా ఒక మెసేజ్ కానీ ఈ అన్ని విధాలుగా ఆశ్చర్యాన్ని అయితే ఇస్తుందన్నమాట. అలాగే పాత వ్యక్తి తిరిగి రావడం అంటే తప్పకుండా ప్రేమించినటువంటి వ్యక్తి మాత్రమే అని చెప్పేసి అనుకోకండి. చాలా కాలంగా మాట్లాడినటువంటి స్నేహితుడు కావచ్చు, ఒకప్పుడు మీకు దగ్గరగా ఉండి అపార్థం కారణంగా దూరమైనటువంటి బంధువు కావచ్చు, గతంలో మీతో పని చేసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు మీకు మంచిగా మీకు అవకాశాన్ని ఇస్తానని చెప్పేసి తర్వాత
కనిపించకుండా పోయినటువంటి ఒక వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. అయితే మరి ఈ రోజున అలాంటి పాత పరిచయం మీ యొక్క జీవితంలోకి మరలా కదిలికి వస్తుంది అనేసి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క మాటకు ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఇక చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే ముగిసిపోతుంది అనేటువంటి విషయాన్ని కోపంగా మాట్లాడితే కొన్ని రోజుల వరకు ఆ యొక్క సమస్య అనేది మరలా ఎక్కువగా మీకైతే పెద్దగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎవరో ఒకరు పాత విషయాలన్నీ కూడా గుర్తు చేయడం వల్ల కూడా మొదటి కొంచెం అసహనంగా మీకు అనిపించినా కూడాను ఆ వ్యక్తి వల్ల మీకు ఆ యొక్క ప్రేమ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారనమాట. అలాగే ఈ యొక్క వ్యక్తులు ఏం చెప్తున్నారు అనేది కూడా పూర్తిగా అర్థం చేసుకోనండి. ఎదుటి వ్యక్తి మంచిగా చెప్తున్నారా చెడుగా చెప్తున్నారా అనేది కూడా ఆలోచించండి. అలాగే ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం విషయాల్లో భార్యాభర్తల మధ్య చర్చలు అనేవి జరిగేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కొంచెం ఇటువంటి విషయాల్లో అయితే జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. అలాగే ఈ రోజున మీకు కుటుంబంలో చాలా ప్రశాంతత అనేది ఏర్పడబోతుంది. అలాగే ఒకరి కోసం కుటుంబాన్ని శత్రువులాగా చూడడం, కుటుంబాన్ని పతనం పెట్టడము ఇటువంటివి అన్ని విషయాలు కూడా చేయకండి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి మనకు కుటుంబంలో ఉన్నటువంటి శత్రువుల్లాగా భావించకూడదు కదండి. అన్ని వైపులా కూడా ఆలోచించండి. అలాగే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన మార్పులే కనిపిస్తున్నాయి. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నా కూడా అన్నట్లుగా మీ యొక్క మనసుకు అనేది అనిపిస్తుంది. మీరు ప్రేమించినటువంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక చిన్న విషయం అనేది గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజు నా ప్రేమకు సంబంధించిన విషయాల్లో కూడా అద్భుతంగా ఉండబోతుందండి. అలాగే ఎటువంటి అపార్థాలు కూడా ఉండవండి. ఒకరి నుండి ఒకరు గౌరవ భావంతో అర్థం చేసుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఇక ఈ రోజున సూర్యారాధన చేసుకోండి. ఉదయం నిద్ర లేచి చక్కగా సూర్యభగవాన్ ఆర్గ్యం సమర్పించి ఇంట్లో దీపారాధన అనేది చేసుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజున తులసి మాలను తప్పకుండా స్వామివారికి సమర్పించండి. ఇంట్లో స్వామివారి ముందు పిండి దీపాన్ని వెలిగించుకోండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాలను శతనామాలను చదువుకుంటూ ఉండండి. అలాగే స్వామివారికి గోవింద నామాలు అంటే ఎంతో ఇష్టం అండి. ప్రశాంతంగా వినండి. ఇంట్లో టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ ప్లే చేసుకునే విధంగా చూసుకోనండి. ఇక మనసును నిర్మలంగా ఉంచుకోండి. అలాగే ఈ రోజున చేసినటువంటి ప్రయాణాలు మీకు చాలా అనేక రకాలుగా కొన్ని ఆనందకరమైనటువంటివి, కొన్ని తెలియనటువంటి ఆనందాలను కలిగించేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రశాంతకరమైనటువంటి మనసును కలిగించే విధంగా ప్రయాణాలు అనేవి ఉండబోతున్నాయి అన్నమాట. ఇక ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అలాగే కుటుంబంలో ఈ రోజున చాలా ఆనందంగా చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా ఆనందంగా ఉన్నట్లుగా మీ కళ్ళకు అయితే కనిపిస్తుంది అనమాట.